మేమైతే వాషింగ్ మిషన్ ఆన్లైన్లో బుక్ చేసామండి. బుక్ చేసి కూడా 3 డేస్ అవుతుంది. 3 డేస్ అయిన తర్వాత వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత నేను వాళ్ళని అడిగాను అనమాట. అంటే వాషింగ్ మిషన్ మీరే ఓపెన్ చేస్తారా, ఎవరైనా వచ్చి మేమే ఓపెన్ చేయొచ్చా, మీరు చేస్తారా అంటే, మీరు చేయమాకండి అమ్మా, అలా చేస్తే దీనికి ఇన్సూరెన్స్ అంటే ఇది రిటర్న్ ఒకవేళ ఏమైనా బాగోపోయినా రిటర్న్ తీసుకోవడానికి ఉండదు అని చెప్పేసి అన్నారు. అందుకని మేము ఓపెన్ చేయకుండా ఓపెన్ చేసే వాళ్ళు వచ్చే వరకు కట్టాకి ఉన్నాం అనమాట. సో నిన్న వచ్చారు వాళ్ళు. వస్తే మిషన్ అంతా బాగానే ఉందండి. కాకపోతే ఈ డోర్ అనేది వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పడట్లేదు. కావాలంటే చూడండి, ఇది పడట్లా. మామూలుగా అయితే ఇలా ఇలా ప్రెస్ చేయగానే డోర్ అనేది లాక్ అయిపోవాలి. ఇది లాక్ అవ్వట్లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తామని చెప్పారు. ఇంక వాళ్ళు వచ్చి ఒకసారి అంతా చూస్తారంట. ఒకవేళ చూసినా కానీ మేము మళ్ళీ ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ లోనే ప్రాబ్లం వచ్చింది కదా, అందుకని ఇంకా రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాము. మాట్లాడింది కానీ ఆన్లైన్లో ఇలా ప్రోడక్ట్ ఏమైనా బుక్ చేసుకుంటే అది ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత మీ అంతటా మీరు ఓపెన్ చేయమాకండి. ఇన్స్టలేషన్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తేనే దీనికి ఏమైనా అంటే ఏం ప్రాబ్లం లేకపోతే బాగానే ఉంటుంది, మనం సేఫ్ అనమాట. ఒకవేళ ఇలాగ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తేనే దీనికి వారంటీ అనేది ఉంటుంది, మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా తీసుకునేటప్పుడు అన్నీ తెలుసుకొని డీటెయిల్స్ అన్ని ముందుగానే చెక్ చేసుకోండి. మళ్ళీ రిటర్న్ పెట్టడానికి ఉంటుందో లేదో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని తీసుకోండి. ఏమైనా ప్రోడక్ట్ బుక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ అంతటైతే మీరు ఓపెన్ చేయమాకండి. ఇన్స్టలేషన్స్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయండి. మిషన్ వచ్చిన కాడి నుంచి ఈ వీడియో అనేది దీంట్లో షూట్ చేయడం జరిగింది, మీరు చూడండి. ఫస్ట్ వచ్చిన కాడి నుంచి అండి మిషన్. ఆ మిషన్ వచ్చినప్పుడే నేను అడిగాను అనమాట. వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్ నేను ఓపెన్ చేసా లేదా అని. అయితే వాళ్ళు లేదని చెప్పారు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి మొత్తం చూసారండి. చూసిన తర్వాత ఆ డోర్ అనేది ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళు వచ్చిందే కాకుండా ఇంకా నెక్స్ట్ మెకానిక్స్ వాళ్ళని కూడా పంపించారు. మొత్తం మా ఇంటికి అయితే ఒక 3-4 వచ్చారండి. ఆ 3-4 వచ్చినా కానీ ఆ డోర్ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వలేదు. సో మాకు కూడా ఇంకా ఆ ప్రోడక్ట్ వద్దనిపించింది కాబట్టి మేము రిటర్న్ పెట్టేయాలనుకున్నాము. చూడండి, డోర్ ఎంతసేపు మూసినా కానీ అది క్లోజ్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకా మేము రిటర్న్ పెట్టేయాలనుకున్నాము. వాళ్ళకి వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కస్టమర్ కేర్కి కాల్ చేయడం జరిగింది, హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు అయితే ఇంకా రిటర్న్ పెట్టామని చెప్పారు. ఇక అందుకని మేము కూడా రిటర్న్ పెట్టేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళదే మాత్రమే వీడియో తీసానండి. నేను మెకానిక్ వాళ్ళ అందరూ ఏం తీయలేదు వీడియో. ఇది రిటర్న్ పెట్టాలి కాబట్టి మళ్ళీ మేము కస్టమర్ కేర్కి కాల్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు జాబ్ చాట్, వీళ్ళు మళ్ళీ వచ్చి జాబ్ చాట్ అనేది ఇచ్చారనమాట. వాటి మీద ఇంకా వాటిలో అన్నీ ఫిల్ చేసి మా వారికి ఇచ్చారనమాట. అది ఫిల్ చేస్తేనే ప్రోడక్ట్ అనేది రిటర్న్ వెళ్తుందంటే మళ్ళీ వేరే ప్రోడక్ట్ వస్తుందంట. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా అంటే తక్కువ బడ్జెట్ అయితే ఏం ప్రాబ్లం లేదండి. కొంచెం భారీ బడ్జెట్ వేసినప్పుడు అన్నీ కేర్గా చూసుకొని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చా లేదా అనేది మీరు చూసుకొని బుక్ చేసుకోండి, ఒకళ్ళు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాషింగ్ మిషన్ వచ్చేస్తుంది, ఇంకా మా అమ్మ అయితే బట్టలు ఉతకాల్సిన అవసరం లే అని. కానీ మా ఆశల మీద నీళ్ళు అయితే చల్లేశారు వీళ్ళు. కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వచ్చినా కానీ మెసేజ్ వచ్చినా కానీ నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి రిప్లై ఇవ్వలేక. కాబట్టి మీరేమైనా ఇలాంటి ఆర్డర్ చేయాలనుకుంటే అన్నీ ఆలోచించుకొని ఆర్డర్ చేసుకోండి. అంతేనండి. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.